అందరికీ నమస్కారం అండి। ఈ రోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి। రీసెంట్ గా పూజల కోసం నేను కొన్ని పూజా సామాగ్రిని అయితే తెప్పించుకున్నానండి। నేను తీసుకున్నటువంటి ఈ పూజా సామాగ్రి ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతాయి అని నేను అనుకుంటున్నానండి। ఎందుకంటే వీటి క్వాలిటీ అనేది చాలా బాగుంది। అలానే నేను తీసుకున్నటువంటి పూజా సామాగ్రి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పూజా సామాగ్రి అండి। అయితే నేను ఈ పూజా సామాగ్రి ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను, అలానే వీటి క్వాలిటీ ఎలా ఉంది, ఏ వస్తువులను తెప్పించుకున్నాను, వాటి రేట్ ఎంత, ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా ఈ వీడియోలో అందిస్తానండి। ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ పూజా సామాగ్రి మొత్తము బ్రాస్ పూజా సామాగ్రి అండి, ఇత్తలి పూజా సామాగ్రి అండి। నేను ఈ ఐటమ్స్ అన్నీ కూడా శ్రీ సాయి గురు మెటల్స్ అనే ఒక ఇన్స్టా పేజ్ నుంచి అయితే నేను తెప్పించుకున్నాను। వీళ్ళకి వాట్సాప్ కూడా ఉందండి, వీళ్ళకి వాట్సాప్లో గ్రూప్స్ కూడా ఉన్నాయి। అలానే వీళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి। వీళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు మితు ఎంటర్టైన్మెంట్ అండి। వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్, అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్, అలానే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ ప్రతి ఒక్కటి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను। ఒకవేళ మీరు ఎటువంటి కలెక్షన్స్ కావాలి అన్నా సరే మీరు ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి వాళ్ళని కనుక సంప్రదిస్తే మీకు ఎటువంటి ఐటమ్ కావాలన్నా వాళ్ళు మీకు మ్యానుఫ్యాక్చర్ చేసి అలానే మీకు ప్రతిదీ కూడా మీకు అందిస్తారండి। అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నవి నేను ఏ వస్తువులను తీసుకున్నానో అవి మాత్రమే నేను మీకు చూపిస్తానండి। ముందుగా నేను పూజల కోసం ఒక శూలం, అలానే ఓంకారం, అలానే స్వస్తిక్ గుర్తు, ఈ మూడు కలిపినటువంటి ఒక త్రిశూలం లాంటిది నేను తీసుకున్నానండి। వీటి క్వాలిటీ అనేది చాలా బాగుందండి, అలానే కొద్దిగా బరువు కూడా ఉందండి, చాలా రీజనబుల్ రేట్ అండి। నేనైతే రేట్ కనుక్కున్న తర్వాత చాలా రీజన్ అని అనిపించిందండి। తర్వాత నేను తీసుకున్నటువంటి పూజా సామాగ్రి పీకాక్ ప్లేట్ అండి। మీకు వీడియోలో చూడండి ఎంత బాగుందో, క్వాలిటీ అనేది చాలా బాగుంది। అలానే ఇది పట్టుకున్నా కూడా కొద్దిగా బరువుగా కూడా ఉందండి, క్వాలిటీ వైజ్ చూసినా చాలా అంటే చాలా బాగుందండి। ఈ ప్లేట్ అనేది మనం నైవేద్యాలు పెట్టుకోవడానికి, అలానే మనం ఏదైనా సరే దేవుని విగ్రహాలు ఏవైనా సరే పెట్టుకోవడానికి కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది। తర్వాత ఇక్కడ చూపిస్తున్నది పీకాక్ స్టాండ్ అండి। ఈ పీకాక్ స్టాండ్ అనేది నేను ఎక్కువగా అమ్మవారికి కానీ అలానే శివయ్యకి అభిషేకాలకి నేను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను। మన ఛానల్ని రెగ్యులర్గా ఎవరైనా ఫాలో అవుతుంటే వాళ్ళైతే మన ఛానల్లో ఎక్కువగా ఈ పీకాక్ స్టాండ్ అనేది చూస్తూ ఉంటారండి। ఎక్కువగా అమ్మవారి విగ్రహాలన్నీ పెట్టుకొని నేను పూజలు అనేవి చేస్తూ ఉంటాను। చాలా బాగుందండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది। మీరే చూడండి, లైవ్లోనే చూడండి వాటి క్వాలిటీ ఎలా ఉందో కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది। తర్వాత ఇక్కడ చూపిస్తున్నటువంటివి శంకు చక్ర నామ దీపాలండి। ఈ శంకు చక్ర నామ దీపాలు అనేటివి చాలా బాగున్నాయండి। మరి అంత వెయిట్ అయితే ఏం లేవు కానివ్వండి, కానీ చూడడానికి చాలా బాగున్నాయి। అలానే ప్యూర్ బ్రాస్ కలెక్షన్ అండి। మనము ఎక్కువగా వెంకటేశ్వర స్వామి పూజ కానివ్వండి, అలానే నరసింహ స్వామి పూజ, శ్రీరామునికి పూజ చేయడానికి ఈ శంకు చక్ర నామ దీపాలు అనేటివి బాగా ఉపయోగపడతాయండి। ఈ 3 సెట్ కలిపి అంటే శంకు చక్రం నామాలు ఈ 3 కలిపి మనకి వాళ్ళు డిస్పాచ్ అనేది చేస్తారండి। చాలా రీజనబుల్ రేట్ అండి, చాలా అంటే చాలా బాగున్నాయి। తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నది శివయ్య దీపం అండి। ఈ దీపం అనేది మనకి ఇలాంటి దీపం మోడల్స్ అనేటివి మనకి కుబేర దీపం అని, అష్టలక్ష్మి దీపం అని ఇలా మనకి మోడల్గా వస్తూ ఉంటాయండి। అయితే నేను మహాశివరాత్రి వస్తుంది కదా అండి, కాబట్టి శివయ్య కోసం నేను ఈ శివయ్య దీపం అనేది తీసుకున్నానండి। ఈ దీపం మనకి ఫ్రంట్ సైడ్ శివయ్య ఫోటో అనేది ఉంటుంది, బ్యాక్ సైడ్ అయితే మనకి ఓంకారం గుర్తు అనేది ఉంటుందండి। చాలా బాగుందండి, ఎక్కువ వెయిట్ అయితే లేదండి, మనకి రీజనబుల్గా చాలా తక్కువ ప్రైస్లోనే మనకి ఈ శివయ్య దీపం అయితే మనకి వస్తుందండి। తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నటువంటి బ్రాస్ ఐటమ్ వచ్చేసి బ్రాస్ ప్లేట్ అండి। ఈ ప్లేట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి, చూడ్డానికి చిన్నదిగా ఉన్నా కూడా చాలా వెయిట్ అనేది ఉంది, క్వాలిటీ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుందండి। మనము ఈ ప్లేట్ మీద స్వామివారికి హారతులు అనేటివి, దీపం అనేది పెట్టుకోవచ్చు, అలానే మనము దీని మీద పూజలు చేసుకోవచ్చు, ప్రతి దానికి కూడా మనకి ఈ ప్లేట్ అనేది బాగా ఉపయోగపడుతుందండి। తర్వాత నేను ఇక్కడ మీకు చూపించే వస్తువులు వచ్చేసి కుంకుమ భరణీలండి, అమ్మవారివి నాకు బాగా నచ్చినటువంటి వస్తువులండి ఈ వస్తువులు। ఈ కుంకుమ భరణి అంటే మనము అమ్మవార్లు ఎటువంటి మూర్తులైనా సరే అండి, నేనైతే ఇక్కడ కనకదుర్గమ్మ, అలానే లక్ష్మీదేవి, వారాహీదేవి, శ్యామలాదేవి ఈ 4 మూర్తులతో ఉన్నటువంటి కుంకుమ భరణి అయితే తీసుకున్నానండి। మనము ఈ కుంకుమ భరణిలను ఎవరికైనా సరే గిఫ్ట్గా కూడా మనం ఇస్తూ ఉండొచ్చండి। ఈ కుంకుమ భరణిని మనము 2 పద్ధతులు అయితే ఉపయోగించుకోవచ్చండి। పైన మనకి మూత ఉంది కదా అండి, ఈ మూతను మనము ఇంట్లోనే దేవుడి ఫోటోగా కూడా పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు। అలానే ఇందులో మనం పసుపు కుంకుమలు వేసుకొని అలానే వాటి మీద ఈ అమ్మవారి మూర్తులను కూడా పెట్టుకొని పూజలు అనేటివి పెట్టుకోవచ్చండి। నాకైతే ఈ కుంకుమ భరణులు అయితే చాలా బాగా నచ్చాయండి, మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను। మీకు కనుక ఈ కుంకుమ భరణులు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి। తర్వాత ది మోస్ట్ నాకు బాగా నచ్చింది అంటే వెంకటేశ్వర స్వామి పాదాలండి। ఈ పాదాలు చూడగానే నాకైతే నేను ఎక్కువ
ఎక్కువగా ఇష్టపడేది వెంకటేశ్వర స్వామినండి. నేను చదివింది కానివ్వండి, నేను ఆల్మోస్ట్ నా ఎడ్యుకేషన్ అంతా కూడా తిరుపతిలోనే అయ్యిందండి. ఆ స్వామివారికి నాకు చాలా కనెక్షన్ అయితే ఉంది. ఎందుకంటే నేను ఎక్కువగా కొండ మీద స్కౌట్ డ్యూటీస్కి అలా వెళ్తూ ఉండేదాన్ని. నేను కొద్దిగా ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కొద్దిగా నేను ఇలా అవుట్ సైడ్ వచ్చేసరికి స్వామివారికి కొద్దిగా దూరం అయ్యానండి. కానీ ఈ పాదాలు చూడగానే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వచ్చారు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి. స్వామివారి పాదాలు చూడండి ఎంత బాగున్నాయో. స్వామివారి నామాలు, శంకు చక్రములు ప్రతి ఒక్కటి కూడా ఇందులో అయితే ఉందండి. అయితే నేను తీసుకున్నది ఇక్కడ స్మాల్ దండి. ఇందులో కూడా మనకి సైజెస్ అనేటివి ఉన్నాయి, పెద్ద పెద్ద సైజు కూడా ఉన్నాయండి. అయితే ఈ పాదాలు అనేటివి అంత వెయిట్ అయితే లేవండి. మనకి బ్యాక్ సైడ్ అయితే కొద్దిగా లోపలికి గుంతలా ఉందండి. కానీ ఈ పాదాలు అనేటివి మనము పూజలో పెట్టుకొని పూజ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి వస్తువు వచ్చేసి షష్ఠీ దీపం అండి. మనకి ప్రతి నెల కూడా షష్ఠీ తిథి అనేది వస్తుందండి. ఎక్కువగా మనము కుమారస్వామిని అయితే పూజిస్తూ ఉంటాము. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. షష్ఠీ దీపం అనేది ప్రత్యేకంగా వెలిగిస్తే చాలా మంచిదండి. కాబట్టి ఈ షష్ఠీ దీపాన్ని అయితే నేను తెచ్చుకున్నాను. చాలా బాగుందండి క్వాలిటీ వైజ్. తర్వాత ప్రసాదం బౌల్ అండి. ఈ ప్రసాదం బౌల్ అనేది కొద్దిగా వెయిట్ అనేది ఉందండి. క్వాలిటీ చాలా బాగుందండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా మీరు తీసుకోండి. తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి ఐటమ్ వచ్చేసి ఈ దీపాలు అనేటివి, ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి దీపాలు అనేటివి కొద్దిగా మోడల్గా, కొద్దిగా న్యూ కలెక్షన్గా ఉందండి. మనము వీటిని చాలా రకాలుగా వాడుకోవచ్చండి. అమ్మవారి విగ్రహాలు చిన్న చిన్నవి ఉంటాయి కదండి. సాధారణంగా ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఒక 3 ఇంచులు కానీ 2 ఇంచులు కానివ్వండి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి ఈ రెండు కూడా చాలా బాగుంటాయండి. అలానే మనం దీపారాధన చేసుకోవడానికి ఏదైనా చిన్న చిన్న ప్రమిదలు కూడా ఇందులో పెట్టుకొని కూడా మనం వెలిగించుకోవచ్చండి. చాలా బాగున్నాయండి క్వాలిటీ వైజ్. తర్వాత నేను ఇక్కడ చిన్న చిన్న దీపాల నుండి ఈ సెట్ వచ్చేసి మనకి 6 ఉంటాయండి. ఈ 6 దీపాలు కూడా చాలా బాగున్నాయండి. వీటి రేటు కూడా చాలా రీజన్గా అనిపించిందండి నాకు. క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. కొద్దిగా వెయిట్ కూడా ఉన్నాయి. మనము ది బెస్ట్ ఏదైనా సరే చిన్న చిన్న దీపాలు, మనము దీపావళి కానివ్వండి, మనకి శివరాత్రి వస్తుంది కదా అండి, శివయ్యకు దీపాలంకరణ అన్న దీపాలు ఎన్ని పెడితే శివయ్య అంత సంతోషిస్తాడట అండి. కాబట్టి దీపాలు పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడతాయి అని నేనైతే ఈ చిన్న చిన్న దీపాలను అయితే తెచ్చుకున్నానండి. మీరే చూడండి వీడియోలో వాటి క్వాలిటీ ఎలా ఉంది క్లియర్గా నేను మీకు చూపిస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయండి. తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నది చిన్న గంగాళం అండి. గంగాళం అంటే మనము దీనిని కుబేర కుంచంగా వాడుకోవచ్చు, లేదా మనము చిన్న చిన్న నైవేద్యాలు పెట్టుకోవచ్చు. అలానే పానకం ఏదైనా సరే మన నైవేద్యాలకి ఈ చిన్న గంగాళం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అదే కదండి, ఏదైనా సరే మనము దేవునికి సంబంధించి పసుపు కుంకుమలు వేసుకోవడం కానీ, కొంతమంది కుబేర కుంచం అనేది పెట్టుకుంటూ ఉంటారండి. కొద్దిగా బియ్యం వేసి అలానే లేదా రూపాయి కాయిన్స్ అనేటివి వేసుకొని మనము లక్ష్మీదేవి ముందు పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి. తర్వాత ది మోస్ట్ నాకు బాగా నచ్చినటువంటి దీపం వచ్చేసి ప్రదోష దీపం అండి. శివయ్యకు ప్రదోష సమయంలో చేసే పూజ ఎటువంటిదైనా సరే, మనము కాసిన్ని మంచినీళ్ళు పోసినా సరే శివయ్యకు అంత ఇష్టమట అండి. నేను సాక్షాత్తు ప్రదోషంలో వెలిగించేటువంటి ప్రదోష దీపం, ఆ నందితో కలిసినటువంటి శివయ్యతో ఉన్నటువంటి దీపాన్ని అయితే నేను తెప్పించుకున్నానండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇదైతే ప్యూర్ బ్రాస్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా, క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానివ్వండి చాలా బాగుంది. చాలా వెయిట్ కూడా ఉందండి. నాకు తెలిసి ఇది కొద్దిగా రేటే ఉంటుంది కానివ్వండి, కానీ చాలా బాగుందండి. ఎవరైనా సరే ఈ ప్రదోష దీపం తెచ్చుకోవాలి అన్నా కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ ప్రదోష దీపం యొక్క రేట్ అనేది క్లియర్గా నేను ఇస్తానండి. మీకు కనుక ఉపయోగపడితే తప్పకుండా తెచ్చుకోండి. క్వాలిటీ అయితే మీరు అస్సలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే అంత బాగుంది. మీరు వీడియోలో చూడండి ఎంత బాగుందో. క్వాలిటీ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి సూపర్ అంటే సూపర్గా ఉందండి. తర్వాత నేను వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి దీపం అయితే తెప్పించుకున్నానండి. ఈ దీపము నిజం చెప్పాలి అంటే స్వామి అమ్మవార్లే ఇంటికి వచ్చారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దైవ సంకల్పం లేనిదే ఏ పని జరగదు. మనకి రాసి పెట్టి ఉండాలి, పలాంది తెచ్చుకోవాలి అన్నా, పలాంది జరగాలి అన్నా రాసి పెట్టి ఉండాలి అని చెప్తారు కదా అండి. ఈ స్వామి అమ్మవార్లు మా ఇంటికి రావాలి అని రాసి పెట్టుంది కాబట్టి ఈ దీపం అయితే మా ఇంటికైతే వచ్చిందండి. నేనైతే సప్త శనివారం స్టార్ట్ చేయాలి అని నేను అనుకున్నానండి. నేను అలా అనుకున్నానో లేదో ఈ స్వామి అమ్మవార్లు మా ఇంటికే సాక్షాత్తు వచ్చేసారండి. పాదాల రూపంలోనూ వచ్చారు, అలానే ఈ దీపంలోనూ కూడా మా ఇంటికైతే వచ్చానండి. దీపం క్వాలిటీ అనేది చాలా బాగుందండి. మీరు ఎవరైనా సరే ఇదైతే కొద్ది కాస్ట్ అనేది ఉంటుందండి.
1100 వరకు అయితే ఉంటుందండి. మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే నేను మితు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ఇచ్చానండి. వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను. మీకు ఒకవేళ కావాలి అంటే వాళ్ళతో డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈ మితు ఎంటర్టైన్మెంట్ పర్సన్ కూడా చాలా అంటే చాలా మంచివారండి. మనము ఏదైనా సరే రీజనబుల్ రేట్స్ అన్నా కూడా వాళ్ళు క్లియర్గా మనకు పలానా ఐటమ్ ఇదండి, మనకి చాలా ఓపిక్గా కూడా మనకి వాళ్ళు చెప్తారు. ఇవండి టోటల్గా నేను తీసుకున్నటువంటి పూజా సామాగ్రి. ఈ పూజా సామాగ్రి మీకు నచ్చాయి అని అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎలా ఉన్నాయో కూడా నేను కూడా మీ ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ పూజా సామాగ్రి ఏవైనా సరే కావాలి అని అనుకుంటే మన ఛానల్ పేరు చెప్పి మీరు వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అయ్యి అలానే వాళ్ళని కనుక సంప్రదిస్తే మీకు ఈచ్ రేట్ అనేది ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా వాళ్ళు చెప్తారండి. మీకు చాలా తొందరగా కూడా డిస్పాచ్ అనేది చేస్తారు. మనకు 2-3 డేస్లో కూడా మనకి ఈ ఐటమ్స్ అనేవి మన ఇంటికి అయితే వచ్చేస్తాయండి. నాకైతే ఈ పూజా సామాగ్రి చాలా బాగా నచ్చాయండి. మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.